హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. మొదలు పెట్టగానే మొత్తుకుంటుంది ఇక కుక్క. సో హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నిన్న నైట్ 12 వరకు మనం రోహిత్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము, అంటే వాళ్ళ ఊరు దగ్గరికి. ఇక్కడ బంక్లో అయితే ఆపిచ్చాడు అన్నమాట మా 2 బండ్లని. అండ్ ఈరోజు సాయంత్రం నేను పార్టీకి అయితే ఫోన్ చేస్తే రేపు మార్నింగ్ వచ్చేసి అని చెప్పేసి అది చెప్పాడు. మనోంది వచ్చేసి బండి మీరట్ అయితే వెళ్తూ ఉంది కదా. సో వాళ్ళు వెళ్ళే లొకేషన్కి నో ఎంట్రీ అయితే ఏం లేదంట, మనం వెళ్ళే లొకేషన్కి అయితే నో ఎంట్రీ ఉంది. అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడైతే టైం 12 అయితే అవుతూ ఉంది. స్నానం ఇట్లా చేసేసుకొని బంక్లో ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతూ ఉన్నాం. పూజ గిట్లా చేసేసుకొని వాళ్ళు రేపు మార్నింగ్ 8కి అట్లా బయలుదేరి వెళ్తారంట. సో మన జర్నీ అయితే షురూ చేద్దాం. అన్లోడ్ అయ్యాక మళ్ళీ ఇద్దరం కలిసి వేరే ఎక్కడికి లోడ్కి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే తర్వాత వచ్చే వీడియోలోనైతే తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ ఎక్కడ, ఏం కథ అని చెప్పేసి ఈ వీడియోలోనైతే పూర్తిగా ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అనేది మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే నోటిఫికేషన్ మనం వీడియో పెట్టగానే వస్తుందన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. ఎగ్గు జనార్దన్ పుష్ప అయింది అది. సో బండి నరేష్ అన్న స్టార్ట్ చేసిండు. ఆ లైట్ ఒకటి వస్తలేదు, హెడ్ లైట్. రేపు అన్లోడ్ అయినాక అక్కడ లోడింగ్కి అయితే పోతాం కదా, లోడింగ్కి పోయినాక లైట్ వేసుకోవాలి. లైట్ వేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోయింది మొత్తం. రైట్ తమ్ముడు, ఓకేనా? కలుద్దాం సోనిపత్. అట్నేగా పోయేది. మావాడు ఒంటికాని రాక్షసుడు అయ్యిండు మా గరుడ గారు. రైట్ అన్న, బాయ్. రైట్ తమ్ముడు, బాయ్. బంకు నుండి అయితే బయలుదేరినాం. ఈ రోడ్డు వచ్చేసి ఫిక్స్డ్ రోడ్డు, అంటే 2 లారీలు అయితే పడతాయి. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదే రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే ఒక హైవే అయితే వస్తుందని చెప్పిండు అనమాట రోహిత్. మనకు మొత్తం ఇక్కడ నుండి ఎట్లా బయటపడాలి, ఏం కదా అనేది అయితే అడ్రస్ అయితే చెప్పిండు. యాక్చువల్గా నిన్న ఏమనుకున్నామంటే వాళ్ళు మనం ఇద్దరం కలిసి వెళ్తాం కావచ్చు, అంటే బులందేశ్వర్ దాటి గజియాబాద్ దాకా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం. తర్వాత నేను నా అన్లోడింగ్ పాయింట్కి, తమ్ముడు వాళ్ళ అన్లోడింగ్ పాయింట్కి వెళ్తాడని అనుకున్నాం. కాకపోతే మధ్యలో బిస్కెట్ అయిందనమాట. రోహిత్ నిన్న నైట్ 12కి పోయిండు, మళ్ళీ మార్నింగ్ వచ్చిండు, కలిసిండు, మళ్ళీ పోయిండు. మళ్ళీ సాయంత్రం వచ్చి వాళ్ళ సేట్ని అయితే ఒక మాట అడిగాడు అనమాట. నిన్న నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, మనం పోయి అన్లోడింగ్ పాయింట్ ఎట్లా నో ఎంట్రీ ఉండదు కదా, రేపు పొద్దుగాల 8కి వెళ్దామని చెప్పేసి అనేసరికి ఇంకా అభిలాష్కి కూడా వద్దు అని చెప్పలేకపోయిండు అనమాట. ఎందుకంటే మనం అర్థం చేసుకోగలుగుతాం కదా. సో మొన్న కూడా నేను ఇంటి దగ్గర బోనాల పండుగ ఆపినప్పుడు నరేష్ అన్నను కూడా ఒకరోజు ఎట్లా ఖాళీగా ఉంటుంది, ఇక్కడ ఉండి ఏం చేస్తావు అని చెప్పేసి, ఇంటికి వెళ్తావా అంటే వెళ్ళొస్తా అన్నాడు. సో అన్నని ఇంటికి పంపించేసి నేను మళ్ళీ పొద్దుగాల బండి వేసుకొని అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాను అనమాట. ఎందుకంటే మనం రిటర్న్ వచ్చేది నరేష్ అన్న ఉండే పెద్దపల్లి దగ్గర ఉండే కదా. సో మళ్ళీ పెద్దపల్లి దగ్గర అన్న అయితే మళ్ళీ బండి అయితే ఎక్కేసాడు. సో అదనమాట. సో ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళాక మరి 2 కిలోమీటర్లు పోయాక హైవే వస్తుందో చూద్దాం. చిన్న రోడ్లో దగ్గర ఒక గంట సేపు కష్టపడి ప్రస్తుతానికి మనం గజియాబాద్ బులందేశ్వర్ హైవే అయితే ఎక్కేసాము. మళ్ళీ ముందుకు వెళ్ళాక ఇంకో ఎక్స్ప్రెస్ హైవేకి అయితే ఎక్కాలి. ఆ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కేస్తే ఇక డైరెక్ట్ మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా 80 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకు గజియాబాద్ అని చెప్పారులే కానీ గజియాబాద్ సిటీకి ఆనుకొని ఇంకో వేరే ట్రోనిక్ సిటీ అని చెప్పేసి ఒకటి ఉంది. లోని దాటినాక అంటే అటు పై సైడ్ వస్తుంది అన్నమాట. అటు నుండి అటు సోనిపత్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనకు గజియాబాద్ అవుటర్ అయితే ఉంటుంది బైపాస్. ఆ బైపాస్లోకి వెళ్ళి అటు పై నుండి కింది దిగాలి. కింది దిగితే మనకు అక్కడ అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. ట్రోనిక్ సిటీ అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఆ ఏరియా కూడా ఎట్లా ఉంటుందో మీకైతే అక్కడికి వెళ్ళాకనైతే చూపిస్తాను. ఇక్కడ మీరు ఎదురుగా బ్రిడ్జ్ అయితే చూస్తూ ఉన్నారు కదా, ఈ బ్రిడ్జ్ మీదికి అయితే ఎక్కాలి. సేమ్ మనకు అవుటర్ రింగ్ రోడ్ టైపు. దీన్ని వచ్చేసి ఈస్టర్న్ పెరిఫెరల్ అయితే అంటారు. గజియాబాద్ ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే ఉంది, చూసారు కదా. అండ్ మీరట్ వచ్చేసి 66 కిలోమీటర్స్. అభిలాష్ వచ్చేసి మీరట్ అనమాట అన్లోడింగ్. మనది వచ్చేసి గజియాబాద్. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసేసుకుంటే డైరెక్ట్ రింగ్ ఎక్కేసి పైకి ఎక్కేస్తాం రోడ్కి.
సో ఇక్కడ నుండి మళ్ళీ టోల్గేట్ స్టార్ట్. ఎక్స్ప్రెస్ హైవే కదా ఇది. సో దీన్ని అయితే ఈస్టర్న్ ఫెరిఫెరల్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉన్నారు. నాకెట్లా తెలుసు అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా? సింపుల్, గూగుల్ మ్యాప్స్ చెప్తాను నాకు, నేను మీకు చెప్తాను. అయిపోయా టోల్గేట్. ఎంత కట్ అయిందో ఇక్కడికి అక్కడ దిగితే గజియాబాద్ అవతల దిగాలి మనం. అప్పుడు చెత్తలు వెనకపోతాను. నువ్వు ఎందుకు మాట్లాడతలేవో నాకు తెలుసు. ఇక ఈ రోడ్డు మీద చక్కగా 57 కిలోమీటర్లు పోవాలి. 57 కిలోమీటర్లు పోయినాక మనకు లెఫ్ట్ ఎగ్జిట్ అయితే కావాలన్నమాట ట్రోనిక్ సిటీకి. సో ఇక్కడ సైడ్కి అయితే బండ్లను అయితే ఆపనివ్వట్లేరు. ఎందుకంటే ఇప్పుడే పోలీసు వాళ్ళు అయితే వరుసగా అందరినీ, లారీ వాళ్ళు ఎవరైతే ఆపుకున్నారో అందరిని అయితే లేపి వెళ్ళమని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట. గాడి చలాతే సమయమే మొబైల్ వర్జీ అంటే మొబైల్ వాడొద్దని. హిందీ చదువుడు కూడా వచ్చు నాకు మంచిగానే. 10th మంచి మార్కులే వచ్చినాయి హిందీలో. అంటే తర్వాత ఇంటర్లో పోయినాక సాంస్క్రిట్ తీసుకున్నాం కదా. సో అయినా కూడా కొంచెం హిందీ మీద పట్టున్నది, చదవడం మాట్లాడడం. సో మన లారీకి వచ్చేసి స్పీడ్ లిమిట్ 80 అయితే పెట్టారు. బస్కి 100, కార్కి వచ్చేసి 120 స్పీడ్. బెటర్. మనకు లారీకి 80 అంటే మనం అంత స్పీడ్ అయితే పోము. మ్యాక్సిమం వీఆర్ మెయింటైనింగ్ 60. ఎందుకంటే తొందర పోయినా అక్కడ చేసేది ఏం లేదు. మన అన్లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టుకుంటే సరిపోయింది. టైం వచ్చేసి 1:30 అయితే అవుతా ఉంది. ఇంకొక 69 కిలోమీటర్స్ అంటే 1.5 అవర్స్లో వెళ్ళిపోతాం. అంటే 3:30 వరకు అయితే మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ట్రోనికా సిటీ. ఆ ముందు లోపలికి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. రాని 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 గుచ్చవుతలేదు బండి. యూటర్న్ అది ఇస్తాను. ఉరికొస్తా అండి. లెఫ్ట్ కాపిట్. మనకు మ్యాప్లో గేట్ నెంబర్ 1 ఇదని చూపించింది. ఇక్కడ ఒక లోకల్ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళను గేట్ నెంబర్ 1 అని అడిగితే ముందరిది అని చెప్పేసి అయితే అన్నారు. కాకపోతే ఇట్లా కూడా పోవచ్చు అంట. డబల్ రోడ్డే. ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలంట. బండి అక్కడ ఉంది. అర్జెంట్గా రేపు అన్లోడ్ అయినాక బండి తీసుకొని బయటికి పోయి ఆ హెడ్లైట్ వేయాలి. PSIDA. రాని 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 అమ్మ రాని అమ్మ రాని అమ్మ రాని అమ్మ రాని 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 మరొక ఆగడ ఏంది ఆగకుండా నాకు ఆగడ. ట్రోనికా సిటీ అన్నీ ఇండ్లు ఉన్నట్టే ఉన్నాయి. ఇండ్లు కట్టుకున్నట్టే కట్టుకున్నారు. కాకపోతే ప్రతి ఒక్కటి ఇండస్ట్రీయే. వాళ్ళ గేట్లు చూడండి. ఓన్లీ బండి రివర్స్ పోతుంది అంతే. కాకపోతే ముందు మనకు రోడ్డు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి రివర్స్ పెట్టడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ఇంత పెద్ద రోడ్డు లేకపోతే మాత్రం అందులో రివర్సులు పెట్టడం కూడా కష్టమే. ఒకసారి నేను రాజస్థాన్ బీవాడి లాస్ట్ ఇయర్ వేసుకొచ్చినప్పుడైతే ఫస్ట్ పాయింట్ చాలా సింపుల్గా ఉండే అన్లోడింగ్. సెకండ్ పాయింట్ దమ్ అయింది. అది ఓన్లీ బండి పట్టే సందే ఉంది. ముంగట రోడ్డు పెద్దగా లేదు. అట్లుంది పరిస్థితి. అన్న ఇక ఇక్కడ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో. ఆగే సామ్నే సామ్నే. ఓ యాప్ సెట్ లేదా ఆడ లెఫ్ట్ తీసుకొని చక్కగా పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే మన ఇండస్ట్రీ ఎస్డిఆర్ ప్రింటర్స్. సారీ అమ్మ చూడన్న ఎంత మంచిగా ఉందో ప్లేసు. నీ బండి పార్కింగ్ ఉన్నది, ఇంత పెద్ద రోడ్డు ఉన్నది. ఇక నీకేం కావాలి చెప్పిగా. రేపు వండుకుందాని కూరగాయలు దొరికితే చాలు. అంతేనా? మళ్ళీ వీడు కాటా గీట అంటాడు కావచ్చు నాకు తెలిసిడ. కాటా పెట్టాలనుకుంటే వీడికి రావాలి. ఒకటే పాయింట్ అయితేనో కాటా గిట్ల ఏమడగరు. 2 పాయింట్లు అయితేనో వాళ్ళ లెక్క ప్రకారం దించుకోవాలిగా. అప్పుడు కాటాలు అడుగుతారు. ఇప్పుడు ఆ కార్ వచ్చిందా, ఇటు లెఫ్ట్ తీసుకో. ఇదే మన అన్లోడింగ్ లొకేషను.
SDR ప్రింటర్స్. ఏం తయారైతుందో మరి ఈ పేపర్తో తినలా. కార్లు పోతే బ్రహ్మాండంగా. నాకు తెలిసి అది లారీలు పెడదానికే పెట్టిండేమో. ఒక టైర్ అయితే ఎక్కి చూద్దాం ఆడేమన్నా అంటే రేపు పొద్దుడికి. నాకు తెలిసి బండ్లు పెడదానికే పెట్టినట్టున్నాడు. ఇట్లా కార్ ఏంది పెద్ద లారీ పోతుంది. ఇప్పుడు వచ్చిన గడ్డి బండి కూడా పోతుంది అక్కడికి. ఆ పట్ట మీద ఏమైనా నీళ్ళు అవపడతానయా? ఆ పట్ట మీద ఏమైనా నీళ్ళు అవపడతానయా? అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనది. లోపల కొంచెం ఇరుగ్గానే ఉండేది, కాకపోతే మన వాళ్ళు బయట రోడ్డు మీదనే పెట్టుకొని అయితే అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. మన వంతు వర్క్ అయితే అయిపోయింది. తాడులు ఇప్పేసుకున్నాం, పట్ట మైనం పట్ట రబ్బర్ పట్ట అయితే పైన మర్చేసుకున్నాం. వెదర్ కొంచెం మబ్బు చేసినట్టు ఉండేసరికి చూడండి వర్షం వచ్చేలాగానైతే ఉంది. అట్లని చెప్పేసి ఒక ప్లాస్టిక్ పట్ట అయితే బండి మీదనే ఉంచేసి అలా అయితే పెట్టేసామన్నమాట. అన్లోడింగ్ అయితే బ్యాక్ సైడ్ స్టార్ట్ చేశారు. అటు సైడ్ పోయి వీడియో తీస్తామని అంటారేమో అని సపరేట్గా ఇటు సైడ్ ఉండే వీడియో తీస్తాను. మనకి ఇక్కడ టన్నుకు 60 రూపాయలు తీసుకుంటారంట అన్లోడింగ్. ఇన్ని రోజులు 50 ఉండే. 50 గారా బాబు అంటే లేదు 60 రూపాయ అంటారు. సర్లే చేసేదే ఉన్నది ఇక కానీ అన్నట్టు ఇక మనకు ఉంటుంది ఇక. సో అట్లా అన్లోడ్ అయిపోయాక లోడ్ ఎక్కడికి ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే మాట్లాడుకుందాం. ఇంకా అభిలాష్ అయితే నిన్న రాత్రి ఎక్కడ ఉన్నాడు అక్కడనే ఉన్నాడు. వాళ్ళ డ్రైవర్ ఇంకా రాలేదట. డ్రైవర్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాడంట. ఇక మరి వాళ్ళు ఎప్పుడు అన్లోడ్ కావాలో నాకు ఎప్పుడు జత కలవాలనో. ఇక మా నరేష్ అన్న జుట్టు మీదనే పడతారేందా మీరంతా? ఆయనకు తిరుపతి మొక్కున్నది, తిరుపతి మొక్కు పోతాడు. మొన్న నీ బండి రిపేర్ చేయించేటప్పుడు నా జుట్టు మీద పడ్డారు, ఇప్పుడు ఈయన మీద పడతారు. మొక్కులు ఉన్నాక ఏం చేస్తాం మరి? జుట్లు గడ్డాలు పెంచుకుంటావా పెంచుకోవా? ఆయన కూడా పెంచుకుంటాడు పాపం. ఆయన జుట్టు ఏం చేసింది మరి? వీలైతే లేదు, డ్యూటీ మీద ఉన్నాడు. 4 రాళ్ళు వెనకేసినాక పోతాడు వస్తాడు. లేకపోతే మేము ట్రిప్పే అటు పెట్టుకుంటాం, నేను కూడా పోతాం, మళ్ళీ గుండి చేయించుకుంటా పోతాం పాపం. ఆయన జుట్టు మీద పడకుర్రి. ఇక ప్రతిసారి మేమని కటింగ్ చెప్పి అంటే దేవుని మొక్క అని చెప్తా అంటే మళ్ళీ కటింగ్ చెప్పి అంటారు. ఎవరు బాధపడకండి, నెలాఖరులో పోయేటట్టు ఆలోచిస్తాను. ఈ నెలాఖరు వరకు ఆలోచించుకొని మంచిగా ట్రిప్పే పెట్టుకుంటాం. ట్రిప్ పెట్టుకొని ఒకరిద్దరిని మనోళ్ళని కూడా తీసుకుపోయే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు పోయే ముందు చెప్తా ఎట్లా అనేది. సో ఇప్పుడే బండి అక్కడ బ్యాక్ సైడ్ అన్లోడింగ్ అయితే పెట్టేసినాం. ఛాయ్ తాగడానికి అయితే వెళ్తున్నాం. అట్నే కూరగాయలు కూడా దొరుకుతాయి అటు. ఇక్కడ కూరగాయలు ఇట్లా తీసుకొని వెళ్ళి చిన్న బండి పక్కకి అన్నం కూర వండుకుంటే నిన్న జస్ట్ ఒక్క పూట తిన్నా. అది కూడా ఎవరు మన రోహిత్ ఉన్నాడుగా అభిలాష్ డ్రైవరు, మనోడు రొట్టెలు ఇట్లా పట్టుకొచ్చి తింటే దెబ్బకి రాత్రి అంతా ఆగమైంది. కక్కిన దాకా మళ్ళీ కడుపు ఊకోలేదు. కక్కినాక మళ్ళీ సెట్ అయినా. ఇప్పటివరకు అసలు ఏం తినబుద్ధి అయితే లేవు. సాలిడ్స్ ఏదన్నా కడుపులో పోతే మళ్ళీ ఎమ్మటి తిప్పినట్టు అనిపించి కక్కు వచ్చినట్టు అవుతుంది. రాత్రి పొద్దుగాల 4 ఒక 2 అరటి పండ్లు తిన్నా, కొంచెం సెట్ అయింది. ఇక వద్దులే నాయన ఇక్కడ బువ్వ మనం ఉంటేదో మనమే వండుకుందామని కూరగాయలు దొరుకుతాయి అంటే ఇటు వచ్చినాం. ఛాయ్ తాగి కూరగాయలు తీసుకొని పోతాం. ఎప్పుడైనా వంట కొంచెం వెనక ముందు అయినా కూడా ఫ్రూట్స్ అయితే బండి ఎప్పటికి ఉంటాయి. ఇటు యూపీ సైడ్ వచ్చిందంటే వాతావరణం బాగుండదు అని చెప్పి టైం కండము. ఒకవేళ వంటనే మేము తింటాం, లేదు అంటే ఇక ఫ్రూట్స్ తోనే బతుకుడే. ఒకవేళ వంట లేకపోతే ఇక పండ్లు తినుకొని బతుకుతా ఉంటాం. ఇక అట్లా ధనియా తోడ అయితే దేదో బిల్కుల్ మిర్చి దేదో 10 का. अंडा कितना है एक? अंडा कितना है? 7 रुपये. ये भी इसमें दो, गोभी भी इसमें दो. कितना हुआ? అన్లోడ్ పాయింట్ అయితే ఇదే అన్నమాట. మీరు నైట్ చూడలే కదా, సో ఇప్పుడైతే చూడండి. అండ్ ఇందులో మనకి ఏం రెడీ చేస్తారంటే ఇప్పుడు ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ షీట్స్ తోటి మనకు కాటన్ బాక్సులు మన ప్యాకింగ్ తయారైతాయి కదా. ఇప్పుడు మన బనీన్లే ఉంటాయి కదా ప్యాకింగ్ అన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టి వస్తాయి చూడండి. ఆ డబ్బాలో పెడితే పైన పేర్లు ఇట్లా కొట్టేసి ఇట్లా ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్, రామరాజా, లక్స్, డాలరా అట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ఇక్కడ ప్రింట్ అయితే అవుతాయి అన్నమాట. సో పెద్ద పెద్ద కంపెనీలే ఇక్కడ ప్రింటింగ్ అయితే అవుతా ఉన్నాయి. సో ఇక్కడ షీట్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయి ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ప్రింట్ వేసినవి కూడా ఒకవేళ కనిపిస్తే చూపించే ప్రయత్నం అయితే చేస్తా.
నిన్న మా రోహిత్ రొట్టెలు తీసుకొచ్చిండు ఒక హోటల్ నుండి, అవి తినలేకపోతాను. సో మనం తినకపోతే ఏంది, ఆ మూగజీవాలన్న తింటాయి కదా, అట్లా వాటికి పెట్టేసినాం. ఇప్పుడు మేము వంట వండుకొని తింటాం. ఇక బయట ఫుడ్ తినాం. ఇక మేము పొట్టిదానా అవే అయిపోయినాయి ఏం లేవు. నీళ్ళు తాగుతుందా? తాగని నీళ్ళు తాగుతుందేమోనే. తిన్నదిగా మరి నీళ్ళు పోయావా పువ్వ పెట్టి? వాళ్ళు ఉన్నాయి అనుకొని వాళ్ళు వస్తానే పాపం, ఆకలి అయితే అంటుంది. ఆ పొయ్యి చూడు, పోయి ఆయన దగ్గర అంతే. మూగజీవులకు ఉన్న అంత విశ్వాసం మనుషులకు ఉండదు. ఇక ఆయన ఏమన్నది. ఇక అన్న కూడా పెడతాడు, మన అమాలి అన్న. ఇక తాగని మనం మళ్ళీ తెచ్చుకుందాం. కానీ తిన్నది బుక్క నీళ్ళు తాగింది, ఇక పోతుంది మళ్ళీ గడ్డి వేయటం. ఇక్కడ మనం పైన కూర్చొని పట్ట ఇట్లా సెట్ చేసుకుంటా అన్లోడింగ్ అయితే చేపిస్తూ ఉన్నాము. నరేష్ అన్న వచ్చేసి వంట అయితే చేస్తూ ఉన్నాడు. ఈరోజు వచ్చేసి మనది క్యాలీఫ్లవర్ అండ్ పెసరపప్పు. కొంచెం ఇక మనం బండిలో వండుకొని తింటేనే కొంచెం కడుపు సాపుగా అయితే ఉంటుంది. ఎందుకంటే అసలు నిన్న మాత్రం మామూలుగా లేదు నాది కండిషను. నిన్న పొద్దున 11:30 ఏమో తిన్నాం. సాయంత్రం అట్లా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఇంకోటి వెరైటీ ఏమో పట్టుకొచ్చిండు. అప్పటికి కూడా నేను అనుకుంటూనే ఉన్నా తినొద్దని, అస్సలు వదిలిపెట్టలేదు తినేదాకా. అది కూడా నేను అది ఎట్లా మన పూర్ణాలు ఉన్నట్టయితే ఉన్నాయి, కాకపోతే లోపల క్యాబేజీ అవి వేసారు. అది క్యాబేజీ ఉడికిందా ఉడకలేదా అప్పటికి వద్దన్నా కూడా పెట్టిండి. సరే ఒక్కటైతే తిన్నా, ఆ ఒక్కటి తిన్నా కథం తెల్లారి 4 వరకు మనిషినే కాలే కక్కిందాకా. సో కక్కినాక ఇప్పుడిప్పుడే సెట్ అవుతానా. ఇక మనం తప్పుడే మన వంట మనం ప్రిపేర్ అయితే చేసుకుంటా ఉన్నాం. ఇట్లయితే ఇక మనకే ఇబ్బంది ఉండదు, మన కడుపు సాపుగా ఉంటుంది, అంత క్లీన్గా ఉంటుంది. చూడని ఇవాళ నూనె అయిపోయింది. అయితే మొన్న పాత నూనె బాటిల్ లీక్ అవుతుందని చెప్పేసి ఈ కిన్లీ వాటర్ బాటిల్లో పోసినాం అన్నట్టు వాటర్. ఈ కిన్లీ వాటర్ బాటిల్లో పోసినాక రాత్రి అసలే కడుపు మంచిగా లేదు కదా, కడుపు మంచిగా లేదని చెప్పేసి నేను కొన్ని వాటర్ తాగుదామని చెప్పేసి డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ డోర్లో బాటిల్ ఉంటే డైరెక్ట్ ఆ బాటిల్ తీసుకొని వాటర్ అనుకొని తాగిన. విషయం ఏంటంటే అది ఆయిల్ నోట్లే ఇంత పడ్డది, అదంతా ఊంచిలే. కానీ 2 గంటలకు వచ్చే నూనె నా నోరు స్వాహా చేసి పడేసింది. ఇప్పుడు ఆయిల్ అయిపోయింది, పరిస్థితి ఏంది ఏం అర్థం కావట్లేదు. కొత్తిమీర లేదు, మేము కానిచ్చినాం. ఏం లేకుండా మనం వండుకుంటే మంచిగానే ఉంటుంది. ఇక్కడ తింటేనే గలీజ్గా ఉంటుంది. గలీజ్గా అంటే మనకు పడదన్నమాట, మన కడుపుకు. సో తినేసి నిద్ర తీస్తే ఆలోపు బండి అన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ ఫస్ట్ పెట్టిన ప్లేస్లో అన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ అంటే ఇప్పుడు కూడా మనం దీనికే వేసేది SDR ప్రింటర్సే, కాకపోతే ఈ గేట్ వచ్చేసి ఫ్రంట్ గేటు. ఈ ఫ్రంట్ గేట్కి మళ్ళీ అటు సైడ్ ఇంకో గేట్ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే రమ్మన్నారన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ రోడ్డు దగ్గర రైట్ సైడ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే అటు సైడ్ గేట్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడికి రమ్మన్నారు, ఎక్కింది, బయలుదేరుతాం. ఇక నిన్న నైట్ గట్టిగానే వర్షం వచ్చినట్టుంది. మన అదృష్టం ఇవాళ వర్షం లేదు. పట్టాలు అయితే మంచిగా మర్చేసుకొని పైన వేసుకున్నాం. పొద్దున్నాక మబ్బు చేసినట్టుందిలే, కానీ ఇప్పుడు చూడండి ఎండ వస్తుంది నిమ్మలంగా. ఇంకొక నెట్టున్నర బ్యాలెన్స్ ఉన్నాయి, అది అయిపోతే కంప్లీట్ అయిపోద్ది. ఇక మొత్తవా ఆన్నే ఉంటావా? బండి పాస్ అయిద్దా? మళ్ళీ ఆయన తీరని ఈ సందర్భం పోయినాక ఆయన రిటర్న్ ఇటు వచ్చిండు అనుకో, ఇక మళ్ళీ లేని పని కోసం వీళ్ళతోటి ముచ్చటెత్తాడుగా, బాతకాలు కొడతాడుగా, మంచిగా వస్తాడు. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అయితే అవుతా ఉంది. ఇంకొక 20-30 షీట్లు అయితే మన బండి అన్లోడింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోద్ది. ఇక అన్లోడ్ అయిపోయాక రిసీవ్డ్ తీసుకొని బయటికి వెళ్ళి నైట్ పార్కింగ్ అయితే చూపించాం కదా, ఆ పార్కింగ్లో పెట్టేసుకుంటాం. ఒకవేళ నో ఎంట్రీ ఉంటే నైట్ 12ంటికి సేమ్ నిన్న అక్కడ నుండి ఎట్లా బయలుదేరినాం అట్లా బయలుదేరుతాం. లేదు అంటే ఇప్పుడే బయలుదేరే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట.
మొత్తానికి బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ పార్కింగ్ బాగుంది అని చెప్పాను కదా, సో ఈ పార్కింగ్లో అయితే బండి పెట్టేసుకున్నాము. అడుగున వేసిన పట్టా ఉంది కదా, ఆ పట్టా వచ్చేసి ఇప్పుడు ఇటు పక్కకి వేసుకొని మొత్తం మడత పెట్టుకొని మంచిగా పైకి ఎక్కిచ్చేసుకొని తాడు కట్టేసుకుంటే ఒక పని అయితే అయిపోద్ది. అమ్మో అపార్ట్మెంట్లు తక్కువ లేవు ఇక్కడ. సో అది మ్యాటర్ ఇప్పుడు జరిగేది. మన నైటు ఆఫ్టర్ 10 or 12 చిన్నగా ఇక్కడ నుండి అయితే బయటికి వెళ్ళిపోతాం. ఇలా మైసూర్ పప్పు పడ్డదన్నమాట. ఇంతకుముందు పోయిన ట్రిప్ మైసూర్ పప్పు వేసుకొచ్చినాక ఆ పప్పు అంతా పడి వాసన వస్తుంది, తడిచి 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 వాసన వస్తుంది. అట్లా అని చెప్పేసి ఒక్కసారి మొత్తం దులుపుకుంటే పని అయిపోతుంది. ఇక ఒకసారి దులుపుకుంటే కథం, మళ్ళీ ఎక్కించుకుంటే నీట్గా ఉంటుంది ఏడికాడికి. అన్లోడింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మన పట్టాలు కూడా పై పట్టాలు తడవకుండా కింద ఇప్పుడు మలిచిన పట్టాను ఓపెన్ చేసేసుకొని మిగతా పట్టాలు కవర్ అయ్యేటట్టు అయితే కట్టేసుకుంటున్నాం. లోపల బాడీ కూడా నీట్గానే ఉంది, ఎందుకంటే మనం వేసుకొచ్చింది కొబ్బరికాయ లోడ్ కాబట్టి మనకు లోపల ఏం పడదు, మొత్తం ప్యాకెడ్ కదా. సో వాటర్ సీల్ ప్యాకెడ్ వేసిర్రు అన్నమాట. సో అదేం తడవదు. ఇప్పుడు మనకు నెక్స్ట్ మనం పోయే లోడుకు పట్టాలు కూడా తడవకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా కింద 3 పట్టాలు అయితే మనకి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ మన బాడీ లేసిన పట్టా వచ్చేసి ఆ విధంగా కింది పట్టాలకి నీళ్లు పోకుండా అయితే పెట్టేస్తూ ఉన్నాము. ఇక కట్టేస్తే మనకి ఈ పని అయిపోద్ది. ఇక లోడ్ గురించి వేట మొదలు పెట్టాలి. ఇక ఇట్లుంటుంది అన్నమాట ఒక డే అన్లోడింగ్ టైంలో. మనకు నార్మల్గా రోడ్డు మీద పోయేటప్పుడు అయితే ఏ రద్దీ ఉండదు. ఒక్కవేళ టైర్లు పంచర్లు అయితేనే మనకు కొంచెం ఒక అర్ధగంట తిప్పలు పడాలి. అదే నీ టైర్లు మంచిగా ఉండి అన్నీ మంచిగానే ఉంటే ఎలాంటి తిప్పలు పడాల్సిన అవసరం లేదు రన్నింగ్లో. ఇక అన్లోడ్ అయిపోయాక లోడ్ చూసుకోవడానికి తిప్పలు, అసలే ఇది అన్సీజన్. సో ఇట్లుంటుంది అన్నమాట లారీ లైఫ్. సంవత్సరంలో 3 నెలలు అయితే అన్సీజన్ నడుస్తుంది. ఆ 3 నెలల వరకు అయితే 2 నెలన్నర, కాకపోతే ఇక 3 వేసుకోండి అటు ఇటు. ఇక 3 నెలల వరకు అయితే తప్పదు, మనం ఏదో ఒకటి చూసుకొని బతుకు బండిని అయితే నడిపిస్తూ ఉండాలి. మిగిలిన 9 నెలలు ఉంటాయి కదా, మరి అన్ని రోజులు ఏం చేస్తారు అంటారు కదా. సో విషయం ఏంటంటే మంచి సీజన్ టైంలో నా బండి యాక్సిడెంట్ అయ్యి 4 నెలలు పండుకున్నది. అప్పుడు ఒకవేళ నా బండి రన్నింగ్లో ఉంటే మాత్రం మంచిగా సంపాదించుకొని అన్సీజన్లో దొరికిన లోళ్ళు కొట్టుకొని సపరేట్గా కూర్చుని ఉంటుంది. కాకపోతే కరెక్ట్ సీజన్లో నా బండి 4 నెలలు పండుకున్నది కదా, ఇక తప్పదు. అన్సీజన్లో ఏదో ఒకటి నెలకు నరిసన్న జీతం వెళ్ళి నా బండి ఈఎంఐ వెళ్తే చాలు అట్లా అని చెప్పేసి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. మొన్న 80 స్పీడ్ కూడా కొట్టింది, అందుకనే రీల్ చూసి నాకు తెలిసి ఎవరో ఒకరు అయితే కామెంట్ చేస్తారు ఎక్కువ స్పీడ్ పోక్ అని చెప్పేసి. సో ఇదన్నమాట కంక్లూజన్. అది కూడా ఆ రోజు అది నేషనల్ హైవే, అది నేషనల్ హైవే కూడా కాదు, ఎక్స్ప్రెస్ హైవే, మన ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి అంత స్పీడ్లో వచ్చానులే. కానీ నార్మల్గానే అయితే 60 ఎక్కువ, 60 కంటే ఎక్కువ అసలు తోలను. ఎప్పుడన్నా ఇప్పుడు యాపిల్ కానీ అలాంటి లోడ్లు అయినప్పుడు కొంచెం 70 అట్లా వెళ్తా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బెల్ ఐకాన్ అలా పెట్టుకుంటే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వచ్చి చూడవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.